నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వాపనచింగ వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని కొత్త కాలగట్టుపై ఉన్న చిన్న చెట్లు, వేప చెట్లు కొట్టివేయడానికి ఒక వ్యక్తి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఆ వ్యక్తిని ప్రశ్నించగా చల్లారెడ్డిపాలెం పంచాయతీకి చెందిన కీర్తిపూర్ణ చెట్లు కొట్టమని చెప్పినట్లు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. కాబట్టి సంబంధిత డ్రైనేజ్ అధికారులు వెంటనే స్పందించి విషయంపై విచారణ జరిపి చెట్లు కొట్టివేతకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. యాప చెట్టు ఎంతలా మద్దు కొట్టేశారు చూడండి. అసలు చూడండి, యాప చెట్లు కాలువ గట్ల మీద ఉన్న యాప చెట్లని, చిల్ల చెట్లని ఇంత దారుణంగా నరికేస్తుంటే కీర్తిపూర్ణ అనే వ్యక్తి నిన్ను ఇప్పుడు కర్ర కొట్టమని చెప్పిన ఎవరు? అదే ఎవరు చెప్పారు చెప్పు. నేను కూలికి వచ్చాను. ఎవరు కొట్టమన్నారు? నేను తీసుకెళ్ళి అమ్ముకోట్లా. ఎవరు కొట్టమన్నారు? పూర్ణ వాళ్ళు కొట్టమన్నారు. కొడుతున్నా కాలం మీద. ఎక్కడ పూర్ణ? చల్లడిపాలెం పంచాయతీ పూర్ణ. మరి అది నేను కూలికి వచ్చాను, చేసుకుంటున్నా. అవును, కొట్టకూడదని నీకు తెలియదు కదా? అదేమన్నా కూలి పని చెప్తాను. కొట్టకూడదు కొట్టమాక, ఓకేనా? అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకొని చేసుకున్నాను. నాకేం పని వాళ్ళతో చేసుకోవాల్సి? కొట్టకూడదు ఓకేనా? సరే, వాళ్ళు వచ్చినా కొట్టుతారు. ఉంటాకేడ ఉండమన్నారు, కొంటాను కొట్టమన్నప్పుడు. వాపనచింగ చీరాల వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు గుగ్గిలం వెంకట సురేష్ 48వ పుట్టినరోజు సందర్భంగా ఎన్వీఎస్ ఎస్జీఆర్ ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఆధునీకరణ నిమిత్తం 1,116 రూపాయలు, మహాదేవ వేదగోశాలకు 2,500, వేద పాఠశాల విద్యార్థులకు బస్తా బియ్యం, శ్రీకృష్ణ గోశాలకు 1,500 రూపాయల నగదును అందజేశారని గుంటూరు మాధవరావు అధ్యక్షులు పోలిదాస్ రామకృష్ణ, చారుగుల గురుప్రసాదులు తెలిపారు. ఈ రోజు మన వాకింగ్ మిత్రుడు గుగ్గిలం వెంకట సురేష్ గారి 48వ పుట్టినరోజు సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారికి చిరు సత్కారం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మన మధ్య నవ్వుతూ అనేక పుట్టినరోజులు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, భోగభాగ్యాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మరి మొత్తం సెంటర్ ఎన్విఎస్ అండ్ ఎస్జేఆర్ ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఆధునీకరణ పనుల నిమిత్తం 1,116 డొనేషన్ ప్రకటించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలానే శ్రీ మహాదేవ వేద గోశాల వారికి 2,500 రూపాయలు గోవుల పోషణ నిమిత్తం, వేద పాఠశాల విద్యార్థులకు ఒక బస్తా బియ్యం అందజేస్తున్నారు. అలానే శ్రీకృష్ణ గోశాల యాజమాన్యం మరి దేవకి సుబ్బారావు. ఈ రోజు మన వాకింగ్ మిత్రుడు గుగ్గిలం వెంకట సురేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారు 48వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ రోజు దాన్ని పురస్కరించుకొని ఈ రోజు శ్రీకృష్ణ గోశాలకి 1,500 రూపాయలు, అలాగే మహాదేవ వేద గోశాలకు 2,500 రూపాయలు పోషణ నిమిత్తం, అలాగే వారి వేద పాఠశాల విద్యార్థుల కోసం ఒక బియ్యం బస్తా ఇస్తూ, అలాగే మన ఎన్విఎస్ అండ్ ఎస్జీఆర్ ఆర్యవైశ్య కళ్యాణ మండపం దాన్ని రెనోవేషన్ చేస్తున్న సందర్భంగా 1,116 విరాళం ప్రకటించారు. వారికి మన వాకర్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాగే మరిన్ని పుట్టినరోజులు రానున్న కాలంలో మన మధ్య ఇలాగే జరుపుకోవాలని ఆశిస్తూ వారికి అందరికీ వాకర్స్ మిత్రులందరి తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జయవాసవి. ఈ రోజున వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పెద్దలు, గౌరవనీయులు మాజీ కౌన్సిలర్ పోలిదాస్ రామకృష్ణ గారు నాయకత్వంలో, అలానే కృష్ణ గోశాల అధ్యక్షులు దేవక సుబ్బారావు గారు, అలానే ఎన్విఎస్ ఎస్జీ ఆర్యవైశ్య కళ్యాణ మండపం అధ్యక్షులైన బాబాజీ గారు, ఎంఎస్ గారు, అలానే కార్యవర్గ సభ్యులు అందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజలి. శుక్రవారం కర్లపాలెం మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ విజయశ్రీ స్థానిక ఎంపీపీ మోడల్ ప్రైమరీ స్కూల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థి యొక్క విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరావు, పోలీసురావు తదితరులు పాల్గొన్నారు.
మైదానంలో పుస్తకాల కళాసేన ఏర్పాటు చేశారు. పుస్తకాలే ప్రభావం సేవా దృక్పథాన్ని కలిగి ఉన్న అబ్దుల్ కలాం ఫౌండేషన్ సేవలు అభినందనీయమని కర్లపాలెం టీడీపీ నాయకులు మేకల ఇర్మియా అన్నారు. శుక్రవారం కర్లపాలెంలో స్థానిక దాస్ నగర్ లో 10 మంది పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా, అబ్దుల్ కలాం ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి కర్లపాలెం మండలం దాసనగరంలో గత 4 సంవత్సరాల నుంచి అబ్దుల్ కలాం ఫౌండేషన్ తరఫున మన పఠాన్ గారు నిరుపేదలైన కుటుంబాలకు దుప్పట్లు కానివ్వండి, అలాగే అవసరమైన నిత్యావసర సరుకులు కానీ, దుప్పట్లు, చీరలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఆయన సొంత పనులు కూడా మానుకుని ఇలా పేదలందరికీ పంచాయతీలు అన్ని గ్రామాల్లో తిరిగి ఆయన సొంత నిధులతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇంకెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంవత్సరాలుగా కుల మతాలకు అతీతంగా అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ఫౌండేషన్ స్థాపించి ప్రతి శుక్రవారం కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. సేవా కార్యక్రమాల్లో భాగంగా నిరుపేదలకు చీరల పంపిణీ కానివ్వండి, 10 కేజీలు బియ్యము, మరి నిత్యావసర వస్తువులు, మరి అదే విధంగా సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నాము. మరి ఈరోజు కర్లపాలెం మండలంలోని కర్లపాలెం పంచాయతీలోని దాసనగరం నందు 10 మంది నిరుపేదల మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేశాము. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఇంకా చాలా చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నిర్మాణ రంగంలో పన్నులు హక్కుగా వసూలు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ అధికారులకు ఆదేశించారు. పన్ను వసూళ్ల కమిటీ మరియు ఈ శ్రమ కార్మిక సంక్షేమ బోర్డు జిల్లా స్థాయి కమిటీల సమావేశం శుక్రవారం బాపట్ల కలెక్టరేట్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నిర్మాణ రంగంలో వసూలు చేసే పన్ను మొత్తం కార్మిక సంక్షేమ బోర్డుకు చేరుతుందని, అందువల్ల పన్ను వసూలు ఖచ్చితంగా జరగాలని అన్నారు. Other constructions, workers, welfare. So we will be having 3 agendas to discuss on that today. అందులో ఫస్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ మీ అందరికీ తెలుసు that whatever cess we are collecting that is incurred for the welfare of the workers which are involved in the construction and building sector. ఉండొచ్చు అండ్ మిగతా డిపార్ట్మెంట్స్ ఉండొచ్చు,
ప్లాన్ అప్రూవల్ ఇస్తారు, పంచాయతీ రాజ్ ఉండొచ్చు. సో యూ కీప్ ఆన్ గివింగ్ వర్క్స్. నేను కూడా ఎంసీ కాకినాడలో ఇది that construction board nunchi it is used for the welfare of the construction workers. So it's very important thing. Committee meeting also. Committee enduku form ayindi so that we can all sit together, we can all discuss and we can all make sure that this 1% cess which has to be levied gets paid to the labor department, who in turn can put the money for the welfare of the construction workers. మున్సిపాలిటీస్ ఉన్నారు మనకి 3. బాపట్ల నుంచి ఉన్నారు ఇక్కడ, బాపట్ల, రేపల్లి అండ్ చిరాల. మనకి పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ఉన్నారు. ఫర్ దట్ దిస్ ఈశ్రమ్ పోర్టల్ హ్యాస్ బీన్ మేడ్ వేర్ దీస్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఆర్ కవర్డ్. మిగ్రెంట్ వర్కర్స్, gig and platform workers, street vendors, domestic workers, agriculture workers and another unorganized workers. అందులో మీరు ఒక యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఇస్తారు. దట్ ఈస్ a 12-digit number which is assigned to each unorganized worker on eShram portal. It's a permanent number and it will remain unchanged for the worker's lifetime. What is the eligibility? Worker's age should be between 16 to 60 years. He should not be an income tax payee and he should not be a member of EPFO and ESIC. Station are only Aadhaar card with Aadhaar and bank account details. Only these 3 things are required. And you know that as per lot of schemes of government, Aadhaar card is available with everybody. Mobile number is mostly these people have. Everybody will have mobile number today. Details kuda andarki ivadam zero account was open for almost everybody. జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వుల మేరకు ఈ నెల 16వ తేదీ నుండి 10వ తరగతి పరీక్షలు నెలాఖరు వరకు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించేందుకు ఆయా పాఠశాలలో ఏర్పాట్లు సిద్ధమయ్యాయని మండల విద్యాశాఖ అధికారి కె రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృతలూరు మండల పరిధిలో ఎస్కేవి హై స్కూల్, కూచిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అమృతలూరులో 10వ తరగతి పరీక్షలు బాలబాలికలు 292 మంది పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థుల శ్రేయస్సు కోరి తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, బెంచీలు తదితర మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అమర్తలూరు ప్రజానికానికి నమస్కారాలు. నా పేరు కె రమేష్ బాబు. నేను అమర్తలూరు మండలం MUO2గా పనిచేస్తున్నానండి. డిఓ గారి ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 16వ తారీఖు నుంచి ఈ నెల చివరి వరకు అంటే 29, 30వ తారీఖుల వరకు మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నవి. దీనికి గాను 1వ తారీఖున మాత్రం వొకేషనల్ కోర్సు దానికి సంబంధించిన ఎగ్జామ్స్ జరుగుతుందండి. పోతే మనకి టైమింగ్స్ కూడా ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం అంటే 12:45 వరకు ఎగ్జామ్స్ జరుగుతుంది. కావున పిల్లలందరూ దీన్ని గమనించి ఒక 1 అవర్ ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్న ప్లేసెస్ని అవన్నీ సక్రమంగా చూసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నామండి. అదే మాదిరిగా అమర్తలూరులో ఇప్పుడు మనకి 2 సెంటర్స్ ఉన్నాయండి. ఈ 2 సెంటర్స్ ఏవేవంటే, ఒకటి ఎస్కేవి హై స్కూలు మన కూచిపూడి, అట్లాగే అమర్తలూరు మండలంలో అమర్తలూరు జడ్పిహెచ్ స్కూలు, ఇది 2వ సెంటరు. ఈ 2 సెంటర్లో కూడా మనకి విద్యార్థులు ఏ స్కూల్స్ నుంచి మనకి రాస్తున్నారంటే, కూచిపూడి ఎస్కేవిలో మనకి కూచిపూడి హై స్కూలు, మూలపూరి, ఈ 2 స్కూల్స్ వాళ్ళు అక్కడ రాయటం జరుగుతుంది. అదే మాదిరిగా జడ్పిహెచ్ స్కూల్ అమర్తలూరులో గోవాడ, అమర్తలూరు, తురిమెల్ల, పేపరు, మోపరు, ఇంటూరు, ఈ స్కూళ్ళల్లా కలిసి అక్కడ ఆ సెంటర్లో ఆ విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు రాయడం జరుగుతుంది. కనుక మనకి అమర్తలూరు మండలంకి వచ్చేసి బాయ్స్, గర్ల్స్, బాయ్స్ వచ్చేసి 89 మంది, గర్ల్స్ వచ్చేసి 95 మంది, మొత్తం టోటల్గా 184 మంది అమర్తలూరు సెంటర్లో రాస్తారండి. అదే మాదిరిగా కూచిపూడి సెంటర్లో మాత్రం బాయ్స్ 47 మంది, గర్ల్స్ వచ్చేసి 61 మంది.
వీళ్ళు టోటల్గా 108 మంది అక్కడ ఎగ్జామ్స్ రాయడం జరుగుతుందండి. కనుక ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అక్కడ సెంటర్లో అందరికి కూడా వారికి కావాల్సిన సకల సౌకర్యాలు, అంటే వారికి కావాల్సిన నీరు, అట్లాగే విద్యుత్తు, ఫ్యాన్లు, మరి బెంచీస్, మరి ముఖ్యంగా ఏ విద్యార్థి కూడా కింద రాయడానికి వీల్లేదండి. అందరు కూడా బెంచీస్ని ఏర్పాటు చేసి వారికి సకల సౌకర్యాలు, అంటే వాటిని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకేంటంటే మన ప్రభుత్వం వారు ఇప్పుడు చాలా బాపట్ల జిల్లా పరచూరు కాన్స్టిట్యున్సీ హైవే పిడుగుల నుండి వాడరేవు వెళ్ళు 167వ హైవే నిర్మాణ పనులు పూర్తి కాకుండానే ఎక్కడ పనులు అక్కడ నిలిచి ఉండగానే చీరాల ఈపురపాలెం 16వ జాతీయ రహదారి వద్ద రైల్వే ట్రాక్ పై బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకుండా అసంతృప్తిగా ఉండడంగానే పరచూరు వద్ద గల ఉప్పుటూరు టోల్ ప్లాజా నందు వాహనదారుల నుండి టోల్ గేట్ సుంకం ప్రారంభించి ప్రజలు ఎత్తిన భారం పెట్టారు. ఈ నేపథ్యంలో వాహనదారులు పరచూరు పరిసర ప్రాంత ప్రజలు టోల్ గేట్ బాధుడుకు విస్మయం చెందుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే టోల్ ప్లాజా బాధుడు ఆపాలని, నిర్మాణ దశలో ఉన్న పనులు పూర్తిగా నిర్మించాలని పరచూరు గ్రామ పరిసర ప్రాంత ప్రజలు వాహనదారులు కోరుతున్నారు. నా పేరు వెంకటేశ్వర రెడ్డి. ఈ పచ్చూరు నియోజకవర్గంలో నూతనంగా నిర్మించినటువంటి జాతీయ రహదారి అయినటువంటి వాడరేవు పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఉప్పుటూరు దగ్గర టోల్ ప్లాజా నిర్మించడం జరిగింది. ఈ గవర్నమెంట్లో నిర్మించిన తర్వాత ఇన్కంప్లీట్ గా ఉన్నటువంటి ఈ రోడ్డులో టోల్ ప్లాజా పెట్టి వసూలు చేయడం జరుగుతుంది. రహదారులు కంప్లీట్ చేయకుండానే, రోడ్డు మార్గం కూడా కంప్లీట్ కాకుండా, డైవర్షన్స్ కూడా కంప్లీట్ కాకుండా, బ్రిడ్జీలు కంప్లీట్ కాకుండానే టోల్ గేట్ వసూలు చేయడం అనేది చాలా ఇబ్బందితో కూడిన పని. అందులో ఇక్కడ ఉన్నటువంటి అంతా రైతాంగము, ఈ రైతాంగం ఏదైనా పనుల మీద వెళ్లాలన్నా, ఏదైనా కారు వేసుకుని చీరాలు వెళ్లాలన్నా కూడా టోల్ ప్లాజా వసూలు చేస్తున్నారు. అందువల్ల ఈ రోడ్డులో మొత్తం కంప్లీట్ చేసి టోల్ ప్లాజా పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఉంటారు చీరాల, పచ్చూరు, లేకపోతే ఇట్లా లోకల్ ఏరియా వాళ్ళకు కనీసం పాసులు సదుపాయాన్ని కూడా కల్పించడానికి ఏమి కావాలని కూడా అక్కడ సమాచారం ఇవ్వటం లేదు. వాళ్ళు టోల్ ప్లాజా మాత్రం వసూలు చేయటం అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. దాని మీద గౌరవనీయులు కలెక్టర్ గారు ఒక చేశారు అనుకోవడానికి, కానీ 10% పనులు అక్కడక్కడ అస్తవ్యస్తంగా వదిలేసి ఇప్పుడు టోల్ గేట్ని స్టార్ట్ చేశారు. అది దీన్ని పూర్తిగా మేము అసలు ఎంజాయ్ చేయలేకపోతున్నాం. అసలు ఎక్కడ పెట్టినా కూడా ఈ వన్ వేలు, ఈ డివైడర్లు అనేది అస్తవ్యస్తంగా ఉండటం వల్ల హైవేని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నాం. అది కాక అసలు నిత్యం కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ వన్ వే వస్తుందో, ఎక్కడ డైవర్షన్ వస్తుందో ఎవరికి మట్టికి అవగాహన లేదు. అదిగాక ఎస్ఎఫ్ఎస్ స్కూల్ దగ్గర అసలు డిజైన్స్ చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇటు పోవాలి, ఇటు కావాలి అనేది అసలు నిత్యం ప్రయాణించే వాళ్ళకి మాకే అర్థం కావట్లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంకా చాలా ఇబ్బంది పడుతుంటారు. అక్కడ ఈపురపాలెం దగ్గర రైల్వే ట్రాక్ మీద బ్రిడ్జి ఇంకా పూర్తి కాలేదు. అలాగే ఇది చిన్నూరుపేట M16 హైవే వద్ద బ్రిడ్జి పూర్తి కాలేదు. మధ్యలో కూడా చాలా చోట్ల ఈ వన్ వేలు డివైడర్ల వల్ల అసలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బాపట్ల జిల్లా మాచూరు మండలం ద్రోణాదుల గ్రామంలో గురువారం తల్లి కూతురు బలన్మరణానికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం కలిగింది. వివాహం కుదుర్చుకుని ఎంగేజ్మెంట్ సాధ్యం చేసుకున్న వరుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన తల్లి కూతుళ్లు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషాదకరణ సంఘటన గురువారం వెలుగు చూసింది. గత వారం రోజులుగా చికిత్స పొందుతున్న సుజాత దివ్యల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో దివ్య మృతి చెందగా 10 గంటల ప్రాంతంలో తల్లి సుజాత ఆసుపత్రిలోనే మరణించింది. సుజాత భర్త శ్రీనివాసరావు గుంటూరు పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాటూరు పోలీసులకు సమాచారం అందించగా దర్యాప్తు చేస్తున్నారు.
గత సంవత్సరం 10వ తరగతిలో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచెర్ల గ్రామానికి చెందిన అంగడి పావని చంద్రిక స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అయిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివి 600 మార్కులకు 598 సాధించి రాష్ట్రంలో ప్రభుత్వ స్థానం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా అమరావతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచెర్ల గ్రామానికి చెందిన పావని చంద్రిక నారా లోకేష్ తో మాట్లాడుతూ స్కూల్ కి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా ఉండటంతో ఏ ప్రభుత్వం వచ్చినా రహదారి పట్టించుకోవడం లేదంటూ లోకేష్ తో ఆ విద్యార్థి వాపోయారు. వర్షం పడితే స్కూల్ కి ఉపాధ్యాయులు రావడానికి కూడా వీలు లేకుండా ప్రధాన రహదారి అధ్వానంగా మారిందని అన్నారు. దీంతో వెంటనే నారా లోకేష్ స్పందించి మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాఠశాలకు వెళ్లే ప్రధాన రహదారిని నిర్మించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో 1,80,00,000 వ్యయంతో రహదారిని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి వెంటనే రహదారిని ఏర్పాటు చేసే పనులకు శ్రీకారం చుట్టారు. దీంతో విద్యార్థులు, గ్రామ ప్రజలు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని మాచర్ల రోడ్ నందు ఎంఈఓ ఆఫీస్ ఎదురుగా డ్రైనేజీ బాగా పెరుగుకోవడంతో డ్రైనేజీ వ్యవస్థ దారి పొడుగునా లేకపోవడం వలన అక్కడే దాదాపుగా 4 లోతులో మురికి కాలువ పేరుకుపోయింది. గతంలో డ్రైనేజీ కొరకు తీసినటువంటి కాలువ పూర్తిగా మోసుకొని పోవడం వల్ల ఈ ఇబ్బంది జరుగుతుంది. మండల మరియు మున్సిపాలిటీ అధికారులు ఈ సమస్యకు పరిష్కారం చూపాలని మండల ప్రజలు కోరుతున్నారు. మొల్లమాంబ జయంతి ఉత్సవాలలో భాగంగా కుమ్మరి బజార్ లో మొల్లమాంబ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. కుమ్మరి బజార్ లో మొల్లమాంబ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు మాట్లాడుతూ రామాయణాన్ని తెలుగులో అద్భుతంగా రచించిన సుప్రసిద్ధ కవయిత్రి భక్త శిఖామణి ఆతుకూరు మొల్లమాంబ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అట్టడుగు వర్గం నుంచి వచ్చి కేవలం తమ ప్రతిభతో దైవభక్తితో రామాయణం వంటి కావ్యాన్ని రచించిన మొల్లమాంబ నేటి తరానికి ముఖ్యంగా మహిళలకు గొప్ప స్ఫూర్తిదాయకమని కొనియాడారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గా ఏదైతే కథానాయక మల్ల గారు కడపలో పుట్టినా కానీ దాదాపు 486వ జయంతి జరుపుకుంటున్నాం. ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఈ జయంతి వేడుకలు జరుపుకోవడం వల్ల యొక్క విలువ పెట్టడానికి ప్రభుత్వం ఈ విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. అందుకనే ప్రభుత్వం మనకి ఇప్పుడే మన మున్సిపల్ గెస్ట్ హౌస్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఘనంగా చేయడం జరిగింది. మళ్ళీ కూడా మన విగ్రహావిష్కరణ కూడా చేయడం జరిగింది. నేటి నుంచి ఈ సెంటర్ ని కథానాయక వల్ల సెంటర్ గా మనం పిలవాలి. ఎవరైనా తప్పు మాట్లాడితే ఒప్పుకోరు. కుమ్మరి బజార్ అనడానికి వీలే మల్లమాంబ సెంటర్ అంటే అదేవిధంగా కోటపల్లి రోడ్ లో కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు దాన్ని ఆజాద్ సెంటర్ గా నామకరణం చేశాం. అక్కడ ఆజాద్ సెంటర్ కోటపల్లి రోడ్డు, ఇది మల్లమాంబ సెంటర్, అంతే మొహమాట లేదు. వీళ్ళందరూ కూడా ఇదే గుర్తుపెట్టుకుని ఇదే విధంగా పిలవాలి. మరి కడపలో పుట్టి ఒక మహిళామణిగా గొప్ప రచయితగా పేరు పొంది మరి గొప్ప కావ్యాన్ని రామాయణ కావ్యాన్ని రచించడం అంటే మరి గౌరవ జిల్లా సుప్రతం దేవుడు ఆమెని ఆ విధంగా ప్రేరేపించాడు. ఆమె చెప్పారు, నేనేం చదువుకోలేదు, ఆ దేవుడు నాకు బీజాక్షరాలు విష్ణుమూర్తి నాకు బీజాక్షరాలు నాలుగు రాశారు కాబట్టి ఈ చరిత్రంతా రాయగలిగాను. ఆనాడు శ్రీకృష్ణ దేవతల గురువులో కూడా ఆమె పద్యాలు చదవటం, మరి పెద్దన మరి రామలకే గారు కవిత వార్త కూడా కవితా గోష్ఠిలో కూడా పాల్గొనడం ఇవన్నీ కూడా చాలా గొప్ప విశేషం.
అంటే కులం అనేది తాత్కాలికంగా ఉంటుంది, గమనించాలి. సహజంగా మధ్యలో పుట్టడొచ్చు కానీ ఒక కులాన్ని ఆపాదించుకోవడం మనం అందరం కూడా చాలా గౌరవాన్ని కాపాడుకోవాలి. చూడండి ఎంత చక్కటి కుల దుర్గతి, అటువంటి కవితా జ్ఞానాన్ని కలిగి నా దగ్గర అమ్మాయిని రచించినట్టే మామూలు విషయం కాదు. అంటే మనం తెలుసుకోవాలంటే కులకంటే గుణ బొమ్మని, అందుకని మనం అందరం కూడా మన కంటే కూడా మానవత్వ బొమ్మని మనం బాగా చదువుకోవాలి. మనం ఏదో చిన్న వర్గాలము వెనకబడిన వాళ్ళమని మీరు ఎప్పుడు కూడా మరి ఆలోచన చేయకుండా అందరూ కూడా బాగా ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఇవాళ చూడండి బీసీ కులాలు అన్ని కూడా 50% బీసీ కులాలు. ఇవాళ ఏ ప్రభుత్వానికి గెలిపించాలన్నా బీసీ కులాలు మొత్తం కూడా సంఘటితంగా ఉంటే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.